మన వైజాగ్లో ఉన్న గాదిరాజు ప్యాలెస్లోనైతే ఈ సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు అయితే సెలబ్రేట్ చేశారన్నమాట. అయితే 25, 26 రెండు డేట్స్లోనే ఈ సంవత్సరం కృష్ణాష్టమి పడడం వల్ల 2 రోజులు కూడా ఇక్కడ బాగా సెలబ్రేట్ చేశారు. మేము వచ్చేసరికి అయితే 26 సాయంత్రం 4:34 అలా ఆ టైంకి అయితే వెళ్ళాం అన్నమాట. లైన్ అయితే మాత్రం మామూలు చూడండి, స్టార్టింగ్ నుంచి గేట్ దాటిపోయింది బయటకు ఏకంగాను. ఇంకా ఎండ అయితే మధ్యాహ్నం ఏదో 12, 1 గంట అప్పుడులా ఉంది. నా ముందున్న ఆవిడైతే ఎండకి కొంగు కప్పించుకుంది ఏకంగాను. అబ్బా ఇవన్నీ ఎవరో నాలాగే సెల్ఫీలు తీసుకుంటున్నాడు ఏకంగాను. అయితే ఫస్ట్ మనం కృష్ణాష్టమి వేడుకల కన్నా ముందు గాదిరాజు ప్యాలెస్ గురించి అయితే తెలుసుకుందాం. అయితే ఈ ప్యాలెస్ని గాదిరాజు రామకృష్ణ అనే అతను అయితే కట్టారంట. మొత్తం ఈ గాదిరాజు ప్యాలెస్ వచ్చేసరికి 2 ఎకరాలకి పైగా దాటి ఉంటుందంట. మొత్తం 2 అంతస్తులు. అదే చూడండి గోపురంలాగా ఉంది. అదైతే మొత్తం 3 ఫ్లోర్లు అన్నమాట. ఈ ప్యాలెస్లోని పార్కింగ్ ఏరియా కూడా చాలా ఎక్కువే అన్నమాట. దగ్గర దగ్గర 300 కార్లు ఈజీగా పార్క్ చేసుకోవచ్చంట. ఇంక ప్యాలెస్ వచ్చరికి 27 అడుగులంట. అబ్బా ఎంతలా చూసుకున్నా ఈ ప్యాలెస్ పిల్లర్లోని సగం కూడా ఉండనేమో నేను. ఇల్లు ఇదిగోండి, మండపానికి లెఫ్ట్ సైడ్ ఉంది కదా భక్తి వేదాంత స్వామి ప్రభుపాద వారి ఫ్రేము. అతను వచ్చేసి శ్రీకృష్ణుడికి పరమ భక్తుడు అంట. ఇప్పుడు మన శివాలయంకి వెళ్ళినట్లయితే నందీశ్వరుడి విగ్రహం ఎలాగైతే ఉంటుందో అలాగే మన శ్రీకృష్ణుడిది ఎక్కడ దేవాలయంకి వెళ్ళినా కూడా అతనిది ఫోటో అయితే మాత్రం కంపల్సరీగా ఉంటుందంట. ఇంకా ఫుల్గా తెలిసిన వాళ్ళు అయితే మాత్రం ఫస్ట్ అతనికి దండం పెట్టుకుని తర్వాత కృష్ణుడి దగ్గరికి అయితే వెళ్తారంట. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడంట, ఫస్ట్ గురువు తర్వాతే నేను అనేసి. ఇంకా దేవుని పెట్టడానికి చేసిన మండపం అయితే మాత్రం మామూలుగా లేదనమాట. చూడడానికి చాలా బాగుంది. కాకపోతే మన దగ్గరికి వెళ్ళడానికి అయితే అవైలబిలిటీ లేదనమాట, దూరం నుంచి చూడాలి. ఇంకా హరే రామ హరే కృష్ణ అనే మంత్రం ఉంది కదా, ఈ మంత్రాన్ని ప్రపంచం అంతా తెలిసినట్లు చేసింది ఈ ప్రభుపాద వారేనంట. ఇతను మనకి స్వాతంత్రం వచ్చిన టైంలోని స్వాతంత్రం కోసం కూడా పోరాడారంట. మొత్తం 1000కి పైగా స్కూళ్ళు గుళ్ళు కలిపి కట్టారంట. 25,000కి పైగా శ్లోకాలు కూడా రాశారంట భగవద్గీతలోని. అయితే మొత్తం ఈ భగవద్గీత వచ్చేసి 87 లాంగ్వేజ్ల్లోనైతే బుక్స్ పంచారంట మొత్తం ప్రపంచం అంతా కలిపి. ఇదిగోండి ఇక్కడ ఎల్ఈడి ఫెసిలిటీ కూడా ఉందన్నమాట లైవ్ కన్నా. ఇక్కడ ఉయ్యాలు వచ్చేసరికి అయితే మాత్రం ఎవరు పడితే వాళ్ళు ఊపడానికి అవ్వదన్నమాట. ఇప్పుడు కృష్ణుని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి ఈ ఉయ్యాలు ఊపడానికి కలిపి 2,500 ఒక మనిషికి అయితే ఛార్జ్ ఉందంట టికెట్ వచ్చేసి. ఇంకా లోపలికి రావడానికి నార్మల్గా అయితే మాత్రం ఎంట్రీ ఫీజు అది ఏమి లేదనమాట, అందరికీ ఫ్రీనే, ఎవరైనా రావచ్చు. మేము ఈ లొకేషన్కి అయితే కరెక్ట్గా 4:30 అయ్యేసరికి అయితే వెళ్ళాం అన్నమాట. కానీ లైన్ వచ్చేసరికి 5కి పంపించారు లోపలికి. ఈ లోపే అరగంటలోనే చాలా పెద్ద లైన్ అయిపోయింది అనమాట. సాయంత్రం 6 గంటలకైతే మంగళహారతి ఉంటుంది. ఆ టైంకి అయితే మేము లేం, బయటకు వచ్చాం. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకా మంగళహారతి కోసం వెయిట్ చేస్తున్నట్లున్నారు. హారతి ఒకటే కాకుండా ఇంకా సంగీతం కచేరీ చాలా ఈవెంట్స్ అయితే జరుగుతాయంట ఇప్పుడు. ఇంకా ఇలాంటి ప్రోగ్రాంలే కాకుండా వెడ్డింగ్స్ ఏవైనా అకేషన్స్ కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవంట ఈ గదిరాజు ప్యాలెస్లోని. హాల్ చూడండి ఎంత పెద్దది ఉందో, ఎంతమంది మనుషులైనా పట్టేస్తారేమో ఇక్కడ. ఈ ప్రోగ్రాంలో అయిన 2 రోజులను మధ్యాహ్నం రాత్రి 2 పూట్ల అన్నదానం కూడా పెడుతున్నారనమాట. ఈ అన్నదానం వచ్చేసి ఇస్కాన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ నైవేద్యంకి వచ్చేసరికి అయితే మాత్రం లైన్గాను నించున్నారు. కానీ ఇక్కడ లోపల ఉన్నంతసేపు చాలా పీస్ ఆఫ్ మైండ్, చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. మేము ఇక్కడ ఇంత బాగా లైన్ కొడుతుంటే మధ్యలోని ఎవరో వచ్చేసి బాగానే ప్రసాదాన్ని పట్టించుకుంటుంది నెమలి పింఛాలు పట్టుకొని. మేమైతే మాత్రం ఫస్ట్ ఈ ప్రసాదాన్ని చూసి ఐస్ క్రీమ్ అయితే అనుకున్నాను నిజంగాను. కానీ తిన్న తర్వాత నాకు అర్థమైంది కృష్ణుడికి వెన్న అంటే ఇష్టం కదా, అందుకే వెన్ననే మనకి నైవేద్యంగా ఇస్తున్నారనమాట. మా బాబుకి తీర్థం పడితే తాగడంట. అచ్చయ్య వీడికి ఎలాంటివి ఎందుకు నచ్చుతాయి. పక్కనే స్కానర్ కూడా పెట్టారనమాట. మనము ఇస్కాన్ ఫౌండేషన్కి అమౌంట్ ఏమైనా డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేయొచ్చు. మనోడికి దండం పెట్టరా బాబు అనేసి అంటే కెమెరా ముందు నాటకాలు ఆడుతున్నాడు. ఆ గ్రిల్లు ఊపి ఊపి మన నోడి మీదకి లాగేసుకుంటాడేమో. చూడడానికి కరెంట్ తీగలాగా ఉంటాడు కానీ వేషాలు ఎక్కువే. చెప్పిన మాట ఇది మాత్రం అస్సలు వెంట బయటకు వచ్చాడంటే వాడికి నచ్చిందే చెయ్యాలంటాడు మనోడు. ఇదిగోండి వెంకటేశ్వర స్వామి ముందు ఇటుకలకి బంగారం పోతాయి తీసి పెట్టారనమాట. అయితే వెంకటేశ్వర స్వామికున్న సేవలు అన్నీ విన్నాను కానీ ఈ గోల్డెన్ బ్రిక్ సేవ ఏంటనేది నేను ఎప్పుడు వినలేదు. ఆ సేవకు అయితే మాత్రం 25,000 పే చేయాలంట. కానీ కృష్ణాష్టమి ఆఫర్ కింద 11,000 పే చేస్తే సరిపోద్దంట. అది కూడా పే చేసిన ఫస్ట్ 108 మందికి మాత్రమే ఈ ఆఫర్ అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ వెనకాల చూడండి ఎల్ఈడి వాల్ వేసి కృష్ణుడి బొమ్మ అయితే డిస్ప్లే చేశారు. గొప్ప కలర్ఫుల్గా ఉంది చూడడానికి అయితే. ఇంకెక్కడ బుక్ స్టాల్ కూడా పెట్టారనమాట. ప్రతి దేవుడికి సంబంధించిన బుక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. తెలుగుయే కాదు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా ఉన్నాయన్నమాట. మనకు నచ్చిన బుక్ కొనుక్కోవచ్చు. బుక్స్ ఒకటే కాకుండా ధూప్ స్టిక్స్, అగరబత్తీలు కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్తో ఉన్నాయి. ఇంకా రాధాకృష్ణుడిది చాలా దేవుళ్ళవి కీ చైన్స్, లాకెట్స్, ఫ్రేమ్లు కూడా అమ్ముతున్నారనమాట ఇక్కడ. ఇదిగోండి చాలా జపమాలు, స్వీట్
హాట్ కూడా స్నాక్ ఐటెం కూడా అమ్ముతున్నారు అనమాట. ఇంకా ఇక్కడ మైక్లో ఆన్ చేయడం వల్ల ఏం వినిపించట్లేదు. వీళ్ళు మామగారు అయితే ఏకంగాన ఒంగరు మాట్లాడేదంతా ఒకే ఫంక్షన్ హాల్ని ఇలాగా సందుల్లాగా డివైడ్ చేస్తారనమాట. పక్క దాంట్లో బుక్ స్టాలు ఎక్కడేమి జపమాలు అవి అమ్ముతున్నారు. ఇంకా పక్కన వచ్చేసరికి అయితే మాత్రం ఎవరో వచ్చిన వాళ్ళు వేస్ట్ పడేసినట్లు ఉన్నారు. ఇవన్నీ అయితే మాత్రం క్లీన్ చేసుకుంటున్నాడు. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా శ్రీకృష్ణుడికి పరమ భక్తుడు అనేసి అని. ప్రభుపాద గారు అతనిది హిస్టరీ మొత్తం అంతా ఇలా ఫ్లెక్సీలోని వేసి పెట్టారనమాట. అతనిది ఇక్కడ మొత్తం టోటల్గా బయోగ్రఫీ అంతాను. ఇంకా మొత్తం అంతా మేము విజిట్ చేస్తాం, బయటికి వెళ్ళిపోతున్నాం అనమాట. బయటకు వచ్చేసరికి అయితే వాషింగ్ ఏరియా బేసిన్లు చూడండి ఎంత ఉన్నాయో, జారుడు బళ్ళు అంత ఉన్నాయి ఒక్కొక్కటిను. అయితే నేను వీడియోలో ముందు చెప్పాను కదా, ఈ 2 రోజులకి లంచ్ డిన్నర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అన్నదానంలాగా అనేసని. ఈవినింగ్ మేము వచ్చినప్పుడు ఒక ట్రిప్ అయితే తీసుకొచ్చారనమాట ఫుడ్. ఇది సెకండ్ ట్రిప్లా ఉంది డిన్నర్కి. అదిగోండి వ్యాన్లో నుంచి జాగ్రత్త దించుతున్నారు ఫుడ్ ఐటమ్స్ అన్నీను. ఇక్కడ మా ఆయన బాబు గొప్ప రెడీగా ఎదురు చూస్తున్నమాట ఉట్టుకొట్టడానికి, ఏదో పెద్ద కొట్టేసినోళ్ళగా. అయితే మేము లోపలికి వెళ్ళినప్పటికైతే ఉట్టుకొట్టడం స్టార్ట్ చేయలేదు. వెళ్ళిన తర్వాత మేబీ స్టార్ట్ చేస్తుంటారేమో. ఇక్కడ ఎవరో బాబు అయితే మాత్రం గొప్ప సీరియస్గా ఆడేస్తున్నాడు, వాళ్ళ డాడీ హెల్ప్ చేస్తున్నారు. వీళ్ళు చిన్న బాబునైతే వాళ్ళ అమ్మగారు గొప్ప బాగా రెడీ చేస్తారు. మనోడు కింద కుండ మొక్కలు లెక్కెట్టుకున్నట్లు ఉన్నాడు. గుండెకి కిరీటం పెట్టారు, భలే ఉంది. నెమ్మల పింఛం అయితే గాలికి బాగా ఊగుతుంది. వీడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు, మొత్తం 4 దిక్కులా వెతుక్కుంటాడు అనమాట వాళ్ళ అమ్మగారు ఎక్కడున్నారా అనేసి అని. ఇంకా నేను కూడా మా బాబుకి పేరేద్దాం అనేసి అని చెప్పైతే వెళ్ళాను అనమాట. ఇంకా ఉట్టు కొట్టాలంటే చిన్నోళ్ళకైతే 50 రూపాయలు, పెద్దోళ్ళకైతే 100 రూపాయలు అంట. ఇక్కడి తమ్ముడు ఎవడో కరెక్ట్ కన్నా కర్రకి సగం ఉన్నాడు. ఉట్టు ఊగుతుంటే దాన్ని చూసి మనోడు కూడా ఊగిపోతున్నాడు అనమాట కొట్టడానికి. ఆటలోకి దిగే ముందు మనోడు ఏదో శపథాలు అయితే ఇస్తున్నాడు అనమాట. ఉట్టు పెట్టక ముందే కొట్టడానికి బయలుదేరిపోతున్నాడు మనోడు. అలాగుంటుంది మరి మనోడితోనే. ఇంకా ఉట్లో వచ్చేసి వాటరును పువ్వుల రెక్కలు అయితే వేసారనమాట. మనోడికి అలా కాదురా బాబు ఎలా కొట్టాలా అనేసి అని చెప్దాం అనుకుంటే ఆ కర్రతో నా కొన్ని ఎగరగొట్టేసినట్లు ఉన్నాడు మనోడు. మళ్ళీ తిరిగి ఏం ఎరగని కక్కలాగా నవ్వుతున్నాడు. బాబుకి ఉట్టు కొట్టరా బాబు అనేసి అంటే ఏగలు తోలుతున్నట్లు ఉన్నాడు. పైన అట్లా ఆడుతున్నాడు మనోడు. ఉట్టు కొట్టడం అంటే మనుషులు కొట్టినంత ఈజీ అనుకున్నాడు కదా. ఇంకా వాడి వల్ల కాదనేసి అని చిరాకు వచ్చి కర్ర అయితే తీసిరిసాడు అనమాట కిందకి. మళ్ళీ ఇంకేం ఆలోచించుకున్నాడో కర్ర తీసి ఏదో క్రికెట్కి బ్యాట్ పట్టుకున్నట్లయితే పట్టుకున్నాడు రెడీగా. మళ్ళీ ఏదో ట్రైల్ అయితే వేసాడు కానీ మనోడు వల్ల అయితే కాలేదనమాట. అప్పటికే చాలాసేపు అయితే మనోడు ట్రై చేశారు కానీ మనోడు వల్ల అయితే అవ్వలేదు. ఇప్పుడు కానీ కర్ర తీసుకొని ఆ ఉట్టు కానీ పగలగొట్టకపోతే ఇంకా తర్వాత కొట్టడానికి కర్రలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఉట్టు కన్నా ముందు నన్ను కొడతారు. ఉట్టు కొట్టినందుకు మన ఎగ్జైట్మెంట్ ఏమో కానీ ఈ అన్యాలు అయితే మాత్రం పక్క నుంచి ఉట్టిని గొప్ప ఓపికగా కిందకి పైకి కలుపుతున్నారనమాట. ఈ బాబు నెమలి పెంచం పేయకుండా లాస్ట్ వరకు బాగానే ఉంచుకున్నాడు, గొప్ప ఇన్నోసెంట్ చూస్తున్నాడు. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.